జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హత పిటిషన్లపై ఈ నెల 18కి విచారణ వాయిదా వేసింది. దీంతో అటు బీఆర్ఎస్కు షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఇప్పుడు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ 2 వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు 18వ తేదీకి తుది విచారణను వాయిదా వేసింది. ఇక ప్రజాస్వామ్యాన్ని ఫ్రస్ట్రేషన్ గురి చేయొద్దంటూ సుప్రీం చెప్తోంది. మరోవైపు పార్టీలకు ఉన్న హక్కులను కూడా గౌరవించాలంటుంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో తాజాగా జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే 18వ తేదీకి వాయిదా వేసింది. పార్టీలకు హక్కులుంటాయని, పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్ గురి చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్, పౌడి కౌశిక్ రెడ్డి వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. నేపథ్యంలో ఈ రెండింటిపై ఒకేసారి ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విచారణను 18వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక దీంతో స్వల్ప ఊరట లభించిందని చెప్పాలి. జంపింగ్ ఎమ్మెల్యేలకు 18వ తేదీ వరకు కూడా విచారణ వాయిదా వేయడంతో ప్రస్తుతం కాస్త ఊరట లభించినట్లయింది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, జంపింగ్ ఎమ్మెల్యేలకు ఊరట లభించడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్కి ఇది షాక్ అనుకోవచ్చా? ఎందుకంటే 18వ తారీఖు దాకా కూడా మళ్ళీ విచారణ వాయిదా వేసింది. సో ఏం జరగబోతుంది? ఎస్ రామ్దాస్, తప్పకుండా. ఎందుకంటే ఈ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్ పైన సుప్రీంకోర్టులో అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ అయితే వాయిదా పడింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లతో కలిపి ఈ రోజు అయితే ఈ కేసు విచారణ అయితే జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి అలాగే జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు అయితే విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి అనేటువంటి లాయర్ కూడా వాదనలు అయితే వినిపించారు. అలాగే రీజనబుల్ టైం అంటే ఏంటి అని చెప్పేసి కూడా మరోసారి కూడా సుప్రీం ధర్మాసనం అయితే ప్రశ్నించింది. 10 నెలలు అనేది రీజనబుల్ టైం కాదు అని చెప్పేసి, అంటే కాదా అని చెప్పేసి కూడా 10 నెలల టైం అనేది మీకు ఇంకా కూడా రీజనబుల్ టైం కాదా అని చెప్పేసి కూడా ధర్మాసనం అయితే పేర్కొంది. అయితే కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే వెలువరించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా గులాబీ పార్టీ వరుస పిటిషన్లు అయితే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు అటు వివేకానంద గౌడ దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేక కలిపి పార్టీ ఫిరాయించినటువంటి 3 ఎమ్మెల్యేల పైన పిటిషన్ చేయగా మరొక 7 పేర్లను కూడా జత చేసి కేటీఆర్ అయితే మరొక ఛార్జ్ షీట్ అంటే మరొక పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ 2 పిటిషన్లను జత చేసి ఈ రోజు సుప్రీం అయితే విచారణ అయితే జరిపించింది. సో సుప్రీంకోర్టు జరిపించినటువంటి విచారణలో 18వ తారీఖు అయితే వాయిదా అయితే వేసింది. సో విచారణ సమయంలో రీజనబుల్ టైం అంటే ఏంటి, 10 నెలల రీజనబుల్ టైం కాదా అని చెప్పేసి కూడా ధర్మాసనం అయితే ప్రశ్నించింది. సో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్యం నామసుందరం వాదనలు కూడా వినిపించారు. అయితే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపుగా సుమారుగా మనకు 10 నెలలు అవుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ముందు వాదనలు అయితే విన్నవించుకున్నారు ఇటు బీఆర్ఎస్ తరపు న్యాయవాది. సో అనంతరం కేసు విచారణను 18వ తారీఖు వాయిదా వేసింది ధర్మాసనం. ఈ క్రమంలో 18న జరగబోయేటువంటి ఈ విచారణ, ఈ వాయిదాలో అంటే 18వ తారీఖు జరగబోయేటువంటి వాదనల పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అటు బీఆర్ఎస్ వర్గాల్లో కానీ, ఇటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో కానీ, అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ వర్గం మాత్రం అసలు అలాంటిది ఏమీ జరగదు, ఏమీ ఉండదు అని చెప్పేసి కూడా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది రామ్దాస్. మరి చూడాలి 18వ తారీఖు అసలు ఏం జరగబోతా ఉంది. సో ఈ ఎలాంటి తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు అనేది 18వ తారీఖు వరకు మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామ్దాస్. రైట్, ఎస్. సో అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంలో బీఆర్ఎస్కి ఇది షాక్ అని చెప్పాలి. ఈ నెల 10న విచారణ జరుపుతామంటూ గతంలో చెప్పింది. సో ఇవాళ 2 పిటిషన్ల విచారణ చేసింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవస్థను ఫ్రస్ట్రేషన్ గురి చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. పార్టీలకు కూడా హక్కులు ఉంటాయంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. సో జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ 18వ తేదీకి వాయిదా వేయడంతో ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.